వెస్ట్ లూజ్ 8.5 మిడిల్లో సెంటర్లో మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి 14.5 ఉంటే 15.5 పెట్టుకున్నా. షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదేమో 2.5 పెట్టా. బోట్ నెక్ అండి ఇది. మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఫ్రంట్ ఓపెన్ రావాలి అంటే డీప్ నెక్. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న స్లిట్ పెట్టుకున్నా. డాట్ కోసం కట్ పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా మార్క్ చేస్తున్నామో చూడండి. అంటే బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ రావాలి కదా. సో షోల్డర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. అక్కడ నెక్ దగ్గర చూడండి క్రాస్గా పెట్టా. యాజ్ టీజ్ డ్రా చేసుకొని అక్కడ నెక్ దగ్గర చూడండి ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టా చూడండి. సో ఇప్పుడు నెక్ యాజ్ టీజ్గా మనము 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. డీప్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టార్ నెక్లో కట్ వర్క్ కావాలన్నారు, సో అదే చేస్తున్నానండి. సేమ్ యాజ్ టీజ్ ప్రిన్స్ అండి. 4 ఇంచెస్ 2 ఇంచెస్ షేప్ డ్రా చేసుకోవాలి, ప్రిన్స్ షేప్. నేను ఇక్కడ నెక్ ఏం కట్ చేయట్లేదు, మనమంతా క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేయాలి. ఇదంతా ఎక్స్ట్రా కట్ చేసేసి ఇక్కడ కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలంటే అది బోట్ నెక్ అయినా ప్రిన్స్ కట్ అయినా. హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను. ఎక్స్ట్రా అంతా తీసేసి కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ మనము మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం. తన ఆర్మ్ లూజ్ వచ్చేసి 9. షోల్డర్ పఫ్ కావాలన్నారు, సో షోల్డర్ పఫ్ డ్రా చేస్తున్నాను ఒక 3 ఇంచెస్ పైకి. మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇది క్యాన్వాస్ మీద చూడండి మనము వాళ్ళ నెక్ విడ్త్ మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ నెక్ విడ్త్ పెట్టి చూపిస్తున్నాను మీకు. మనం ఇదైతే నెక్ విడ్త్ పెట్టుకున్నామో ఆ నెక్ దగ్గర మనం పెట్టుకోవాలండి. ఇది 3.5 బ్యాక్ కట్ వర్క్ రావాలి. బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. 1 ఇంచ్ పెట్టుకొని రౌండప్ చేసుకోవాలి. అండ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని అందులో కట్ వర్క్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కట్ వర్క్స్ అన్నీ సేమ్ సైజులో రావాలి కాబట్టి. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండి మనం క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి కట్ చేసేస్తున్నాను. చూడండి కటింగ్ ఏ విధంగా చేస్తున్నానో. పైన నెక్ మాత్రం ఎప్పుడు ఓపెన్ చేసుకోవద్దండి, మన క్యాన్వాస్ కట్ అయిపోతే మనకి నెక్ సాగిపోతుంది. సో నేను పైన ఎప్పుడు అది ఓపెన్ చేయను, ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అలానే ఉంచుకుంటాను. ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అండి ఇది. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్లో సేమ్ కట్ వర్క్ కావాలన్నారు. సేమ్ ఇది ఫ్రంట్ కదా, సేమ్ 6.5 మార్క్ చేసుకున్నాను. ఆ నెక్ విడితే ఎంతైతే ఉందో మనం అంత మార్క్ చేసుకొని ఈ స్టార్ షేప్ పెడుతున్నానండి, అంటే 3 పాయింట్ షేప్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకా కట్ వర్క్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఆ 1/2 ఇంచ్ పర్టికులర్గా మార్జిన్ వేసుకుంటే కట్ వర్క్స్ అన్నీ ఈక్వల్ షేప్ వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.